28వ అధ్యాయంలో చక్కని మాట లేఖనాలు మనం చూసినప్పుడు ఎవరా మాట్లాడుతుంది? యాకోబే కదా. ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? తన తండ్రి ఇంటి దగ్గర నుంచి కొన్ని విషయాలు భయపడి పరిస్థితుల్లో, అనుకోని పరిస్థితుల్లో అక్కడి నుంచి తన మామ అయిన లాబాను ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనపడతాం. తన మామ అయిన లాబాను ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ఇంతకాలం ఎక్కడ పెరిగాడు? తల్లిదండ్రుల దగ్గర పెరిగాడు. ఇంతకాలం ఎక్కడున్నాడు? అసలు మరీ అంటే యాకోబుని చూస్తే తల్లి కొంగుచాడు బిడ్డలాగా పెరిగాడు. తల్లి చాటు బిడ్డగా పెరిగాడు. తల్లి దగ్గరే ఉండేవాడంట. పెద్దవాడైన ఏశావు వేటకెళ్ళి బయట పనులు చక్కబెట్టేవాడు, కానీ చిన్నవాడైన యాకోబు తల్లి దగ్గరే ఉంటూ, తల్లి చెప్పినట్టు వింటూ, తల్లి దగ్గరే వంటకాలు చేయటం నేర్చుకొని తల్లి మరి కొంగుచాడు బిడ్డలాగా పెరిగాడు అంటాడు. అట్లా ఉన్న బిడ్డ ఈరోజు ఒకేసారి కొన్ని పరిస్థితుల వలన తల్లికి, తండ్రికి, కుటుంబానికి, బిడ్డలకి, సమస్తానికి కూడా దూరం అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత బాధాకరం. ఉన్నపాటును ఒకేసారి అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోవాలంటే ఎంత బాధాకరం అండి. అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. మార్గ మధ్యంలో అర్ధరాత్రి వేళ మరి ఆ విధంగా నిద్రపోయి మరి ఆ విధంగా ఒక కలగని ఒక అద్భుతం చూసిన తర్వాత దేవుని దగ్గర ఎట్లా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! ఎంత విశ్వాసం కనపరిచాడో తెలుసా? యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడా? యాకోబును దేవుడు కోరుకున్నాడా? యాకోబును దేవుడు ఇజ్రాయెల్గా మార్చాడా? యాకోబును దేవుడు దీవించాడా? ఇవాళ ఇజ్రాయెల్ జనాంగం అంతటికి తండ్రి యాకోబేగా. హల్లెలూయా! ఇజ్రాయెల్ అని పిలువబడుతున్న వారందరికీ తండ్రి ఎవరు? అక్కడి నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళు అంతగా బహుగా దీవించబడ్డ కారణం ఏంటయ్యా అంటే యాకోబు ఒంటరిగా ఉన్న తాను ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ఇదిగో తిరిగి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఇప్పుడు నేను వెళ్ళే మార్గం అంతట్లో నాకు తోడై ఉండాలి. ఎక్కడ వెళ్తున్నానో, ఎలా వెళ్తున్నానో, వెళితే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, వెళితే నా పరిస్థితి ఏంటి ఏమీ నాకు తెలియదు, కానీ నేను వెళుతున్న మార్గం అంతట్లో కూడా నా దేవుడే నాకు తోడై ఉండాలి. హల్లెలూయా! ఎంత విశ్వాసం కనపరిచాడు. నేను అందుకని గతంలో ఒకసారి అన్నాను, ఏశావు యాకోబులకి తేడా ఏంటంటే, యాకోబు తప్పులున్నా లోటుపాట్లున్నా నిజంగా దేవుడినే కోరుకొని దేవుని దగ్గరే పడిగాపులు కొడుకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా! ఏశావు ఉట్టి పుణ్యానికి దేవుని మీద కోపం తెచ్చుకొని ఇవాళ దేవుణ్ణే కాదనుకొని లోకంలోకి అన్యంలోకి వెళ్ళిపోయాడు. అది తేడా. అందుకని నేనేమంటానంటే, ఎప్పుడైనా కూడా వాక్య ప్రకారంగా వాక్యం మనకు అర్థమైతే ఈరోజు నోటికి నోరుపాట్లు కూడా దేవుని యొక్క ఏర్పాట్లు దేవుణ్ణే మనం కోరుకోవాలి. ఇతను కోరుకోవాల్సి వస్తే ఎవరిని కోరుకోవాలా? వాళ్ళు యాకోబు చేసిన పని అదే. కోరుకోవాల్సి వస్తే దేవుణ్ణే కోరుకోవాలా? దేవుని సన్నిధినే కోరుకోవాలా? దేవుని పాదాలు కోరుకోవాలా? ఏదైనా నాకు ఇష్టం ప్రభు, నీవే నాకు కావాలని కోరుకోవాలి. హల్లెలూయా! దేవుని కోరుకునేవాడు దేవుడు. ఇవాళ కొన్ని కష్టాలుండా, నష్టాలుండా, ఇరుకులుండా, ఇబ్బందులుండా ఒక రోజున బ్రహ్మాండమైన స్థితిలో ఉంచడానికి ఆయన ఇష్టంగా ఉంటాడు. నిజంగా యాకోబు నిజంగా అందుకని మెచ్చుకోవాలి. యాకోబు మోసగాడే, 100% మోసగాడు. యాకోబుని దేవుడు అడిగినప్పుడు అదే చెప్పాడు, నీ పేరేంటి అన్నప్పుడు నేను మోసగాడిని అని ఒప్పుకున్నాడు లేదా? మోసగాడిని అని. అందుకని వాక్యంలో చక్కని మాట, యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరం అంటే, యథార్థం కలిగిన వారి ప్రార్థన దేవునికి ఇష్టం. ఒప్పుకున్నాడు యథార్థంగా, నేను మోసగాడినేనయ్యా అని చెప్పినప్పుడు, నువ్వు మోసగాడివి కాదు, నువ్వు ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంతో గొప్పదన్నాడు దేవుడు. హల్లెలూయా! కాబట్టి ఈ రోజున ఆ క్షణంలో అక్కడ ప్రార్థన చేసే సమయంలో రాబోయే ఫ్యూచర్ అంతా కూడా నాకు దేవుడే తోడు కావాలని కోరుకున్నాడు. నేను వెళ్ళే మార్గం అంతట్లో నా దేవుడు నాకు తోడు. ఇవాళ మనం కూడా అదే కదా. మన ప్రతి పనిలో ఎవరు తోడు కావాలి? ప్రతి విషయంలో ఎవరు తోడు కావాలి? చదువుకునే బిడ్డకి జ్ఞానం కావాలంటే ఎవరు తోడు కావాలి? మన పనుల్లో, పరిపాట్లలో, రాజ్యాల్లో, కాపుతల్లో, భద్రతలు, వాళ్ళన్నిట్లో కూడా మనకు కూడా దేవుని తోడే కావాలి ఈ రోజున. హల్లెలూయా! కాబట్టి ఇవాళ నిజంగా గమనిస్తే ఆలోచన చేస్తే దేవుణ్ణి తోడుగా కోరుకోవడమే కాకుండా విశ్వసిస్తున్నాడు, ఖచ్చితంగా నా దేవుడు నాకు తోడే ఉంటాడు, నేను నమ్ముచున్నాను. వాళ్ళ ఒక మాట, 2 విషయాలు ఉన్నాయి. ఒకటి అడిగి నమ్మి ప్రార్థన చేయటం, రెండోది ఖచ్చితంగా నా దేవుడు నాకు చేస్తాడని నమ్మటం. అవునా కదా? అందుకని ఆకే లేఖనాల్లో చక్కని మాట ఉంది కదా, అన్నిటికన్నా గొప్పది ఏంటంటే విశ్వాసం అని అంటాడు. అన్నిటికన్నా గొప్పది విశ్వాసం. అందుకని హెబ్రీ 11:6 ఉంది, విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి దేవుడికి ఇష్టం ఉండుట అసాధ్యమని వాక్యం చదివిస్తాం. అందుకని ఖచ్చితంగా మన జీవితాల్లో ఏముంచాలా? విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా ఒక వ్యక్తి దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఏమని నమ్మాలా? దేవునితో వచ్చేవాడు ఉన్నాడని రావాలా? నేను అడుగుతుందో తప్పనిసరిగా ఆయన మనకి దయచేస్తాడని నమ్మాలి. హల్లెలూయా! ఇప్పుడు నేనేమంటానంటే, యాకోబులో ఈ 2 పనులు కనపడతాయి. అవునా? ఒకటి, ఆయన ఉన్నాడని నమ్మాడు. ఉన్నాడని నమ్మితేగా దేవునికి ప్రార్థన చేస్తాడు. ఉన్నాడని నమ్మకపోతే ఆయన ప్రార్థన చేస్తామా? చాలా మంది ప్రార్థన చేయమంటే అనే మాట ఏంటి తెలుసా? ఉన్నాడో లేదో ఎవడో తెలుసు. లేదయ్యా ఉన్నాడని మనం అన్నాం, నువ్వు చూసి వచ్చావా అంటారు. అదే లోకం కొంతమంది వితండవాదం, నువ్వు చూసి వచ్చావా అంటారు. నమ్మటం. అందుకని ఈ రోజున వాళ్ళ వాక్యం మన జీవితాలు ఎవరు చూసి వచ్చారు? దేవుని చూడటానికి ఎవరు సరిపోతారు? ఆయన కార్యాలు, ఆయన ఉనికి,
వాళ్ళ వాక్య ప్రకారం మనం గమనిస్తే మనం అనుభవిస్తున్న సమస్త ప్రకృతి, ఆకాశం, భూమి సమస్తం కూడా ఆయన కలుగు చేశాడని, ఆయన చేసిన పని కనపడుతున్నప్పుడు ఇంకా ఆయన లేకుండా పని ఎక్కడి నుంచి ఉంటుందని. హల్లెలూయా. ఏ పని అయినా వాళ్ళు ఎవరో ఒకరు చేస్తేనే అయ్యారు. అందుకని ఈ రోజున మన కళ్ళ ముందు ఆయన పని కనపడుతున్నప్పుడు ఆయన లేకుండా పని ఎట్ట అవుద్ది? ఆయన ఉన్నారు. ఆయన ఉన్నాడనడానికి ఆయన వాళ్ళ కనపడుతున్న సమస్త ప్రకృతి అది నిదర్శనం. సమస్త ప్రకృతి సమస్తము ఆయన కలుగు చేసిన నిర్మాణాలు ఈ రోజున ఏర్పాటు, ఈ రోజున మనకి నిదర్శనం ఈ రోజు. అందుకని వాళ్ళ ఉన్నాడని నమ్మాలి, ఖచ్చితంగా అడుగుతున్న తప్పనిసరిగా దయచేస్తాడని నమ్మాలండి. ఈ రెండు పనులు కూడా వాళ్ళ యాకోబులో కనపడుతున్నాయి. కనపడి ఆ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తూ అంటాడు, ఏ నాటికైనా ఇప్పుడు నేను వెళ్ళే మార్గం అంతట్లో నాకు తోడు ఉండాలి. తిరిగి ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలవదు. తండ్రి ఇంటికి చెప్పండి, తండ్రి ఇంటికి తిరిగి ఎప్పుడు వస్తాడో తెలవదు, ఎప్పుడు పడుతావు. నాకు తెలిసి ఆ మాట్లాడే సమయానికి తనకి అర్థం తనకే తెలియదు. కానీ తర్వాత మనం చూసాం, ఈనాటి ఈ ప్రార్థన 20 సంవత్సరాల తర్వాత కూడా తన పనికి వచ్చింది. హల్లెలూయా. 20 సంవత్సరాలు తండ్రి ఇంటికి దూరం అవ్వాల్సి వచ్చింది. అయినా ఈనాడు చేసిన ప్రార్థన ఆనాడు ఫలించింది. మీరు గమనించాలి వాక్యాన్ని బాగా. మనం అనుకుంటాం చిన్న విషయం అనుకుంటాం, చాలా పెద్ద మర్మాలు దాగి ఉంటాయి దాంట్లో. అందుకని మన జీవితాల్లో ఇవాళ రాబోయే భవిష్యత్తు అంతటిని ఆలోచించి మనం దేవునికి ప్రార్థన చేసేవారు ఉండాలి. కాబట్టి అక్కడ వాక్యం చూసినప్పుడు ఒకటి అంటున్నాడు, దేవుడు ఖచ్చితంగా తిరిగి నా తండ్రి ఇంటికి నాకు క్షేమముగా నేను తిరిగి చేరాలి. నా తండ్రి ఇంటికి ఏనాడైనా నేను తిరిగి క్షేమముగా మనం చేర్చబడాలంటే ఎవరు చిత్తం అవ్వాలా? మరి మన క్షేమం దేవుని దగ్గరే ఉందిగా. లేఖనాల్లో చాలాసార్లు వాక్యం చూసాం, వాళ్ళ కృపాక్షేమం ఆయన నా వెంట వస్తాయని దావీదు చెప్పాడు. ఏమొస్తాయంట? కృపాక్షేమములు నా వెంట వచ్చును గాక. హల్లెలూయా. వాళ్ళు అందుకని వాక్యమైన మన జీవితాల్లో కూడా క్షేమము నాకు దయచేయమని అడుగుతున్నాడు యాకోబు. తిరిగి నా తండ్రి ఇంటికి నేను క్షేమంగా రావాలంటున్నాడు. మరొక మాట అక్కడే మనం వాక్యం చూసాం, చక్కని మాట. ఖచ్చితంగా నేను వెళ్ళే మార్గం అంతట్లో కూడా నా దేవుడే నన్ను కాపాడాలి. ఎవరు కాపాడాలి? వాళ్ళు ఆయన కాపాడిపోతే మనం ఎంతటి వారు వెండి. వాళ్ళు నిజంగా మన ఎదుట ఇప్పుడు దాకా ఈ క్షణం వరకు కొంచెం సేపు ఆలోచించి మనం కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే ఎన్ని సందర్భాలు ఆయన మనం కాచి కాపాడుతున్నాడో అనేక సందర్భాలు మనకు కనపడతాయి. హల్లెలూయా. గొప్ప దేవుడు. కాస్త కళ్ళు మూసుకొని కాస్త మనశ్శాంతిగా నిబ్బరం కలిగి ఆలోచన చేస్తే ఎన్ని సందర్భాలు ఆయన మనం కాపాడుతున్నాడో మనకు అర్థం. ఆయన కాపుదల లేకపోతే మనం ఎంతటి వారు? చదువుకున్న వారు, విద్యావంతులు, బలవంతులు, గొప్పవారు. ఇవాళ పోలీసు వారు కొన్నిసార్లు సీసీ కెమెరాలో కొన్ని యాక్సిడెంట్ వీడియోలు ఈ మధ్య యూట్యూబ్లో వదులుతున్నారు జాగ్రత్త కోసం. అసలు చూస్తుంటే అయ్యో 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 అనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నప్పుడు ఇంకా సేపట్లో మనిషి పోతున్నాడు లేకపోతే పలానా యాక్సిడెంట్ జరగబోతున్నా ఆ వీడియోస్ చూస్తున్నప్పుడు ఎంత అనిపిస్తూ ఉంది. ప్రమాదం తెలిసి వస్తుందా? ప్రమాదం చెప్పి వస్తుందా? ప్రమాదం వస్తుంటే మనకేమన్నా గమనించగలుగుతామా? నిజంగానండి వాళ్ళు దేవుని కాపుదల లేకపోతే మనం ఎంతటి వారం ఈరోజు. అందుకని ఎవరు కాపుదల కావాలి? అందుకని వాళ్ళ భక్తుడైన యాకోబు ఎవరిని అడుగుతున్నాడు? దేవుడిని అడుగుతున్నాడు. అయ్యా నీవే నన్ను కాపాడాలి, నీవే నాకు తోడుండాలి, నీవే నాకు క్షేమం ఇవ్వాలి. తిరిగి నా తండ్రింటికి ఏనాడైనా నన్ను క్షేమంగా నువ్వే చేర్చాలి. హల్లెలూయా. కిందకు వచ్చినాకంటాడు. ఇంతేకాకుండా నేను వెళ్ళు స్థలంలో ఎక్కడికి వెళ్తున్నాడు? మావింటికి వెళ్తున్నాడు. అక్కడ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలవదు, ఏం జరుగుతుందో తెలవదు. వెళ్ళిన తర్వాత మరి ఆ విధంగా నీవు నాకు తోడుండి తినడానికి కాస్త తిండి, ధరించుకోవడానికి కాస్త వస్త్రం. ఏమండి? తినటానికి కాస్త తిండి, ధరించుకోవడానికి కాస్త వస్త్రం, ఈ తగు మాత్రం నాకు నీవు ధరింపజేసిన ఎడలా. హల్లెలూయా. కనీసం అవసరం కదా. లేఖనాలు సువార్తలోకి వచ్చిన ప్రభు అదే అంటారు, అమ్మ తిండి చూసినప్పుడు మరి వీటికి ఏ లోటు లేకుండా జీవనం చేస్తున్నాడు ఈరోజు. లేఖనాల ప్రభు అంటారు చక్కని మాట, ఆకాశ పక్షం చూడండి, వాటికంటే మీకు శ్రేష్ఠులు కదా. అవి విత్తబోయి కొట్లలో కూర్చుకోవట్లేదు, వాటికంటే మీరు శ్రేష్ఠులు, మీకు ఏం అవసరమో నాకు తెలుసు అన్నాడు యేసు. హల్లెలూయా. తిండిటకు తిండి, ధరించుకోవటకు వస్త్రము, ఉండటానికి అసలు గూడు కూడా మనందరికి ఇచ్చాడు ఈరోజు. అవునా? ఇంతకన్నా ఏం కావాలి ఈరోజు? అందుకనే ఇవాళ మన విశ్వాస పరిమాణం ఏమై ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఇవన్నీ నా దేవుడు తప్పక నాకు దయచేస్తాడని విశ్వసించాలి. హల్లెలూయా. అర్థమవుతున్న వాక్యం? ఇవాళ అంటే నేను చాలాసార్లు చెప్పిన మాట మరొకసారి చెప్తున్నాను. మన అందరి జీవితాల్లో కూడా మనం ఏమనుకుంటున్నామో అదే వాక్యం. నువ్వేమనుకుంటున్నావు దేవుని గురించి? నువ్వేం నమ్ముతున్నావు దేవుని గురించి? ఏ విశ్వాసం ఉందో దేవుని విషయం నీకు? దాన్ని బట్టి నీ కార్యం జరిగిపోవాలి. వాళ్ళు యాకోబు ఈ విషయాలన్నీ కూడా ప్రభు దగ్గర పెట్టి ఒక్కడే కూర్చొని అర్ధరాత్రి వేళ మరి చూసినప్పుడు ఎడారిలో మరి ఆ విధంగా ఈ ప్రార్థన చేశాడు. అంటే ఇప్పుడు తను అడిగినవన్నీ దేవుడు దయచేశాడు లేదా? నేనంటాను దయచేస్తాడని నమ్మి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. వెళ్ళే మార్గాల్లో తోడున్నాడు, చక్కగా కాపుదలు ఇచ్చాడు. మామింటి విగ్రహారాధన ఇంట్లోకి వెళ్ళిన విగ్రహారాధన ఎక్కడ తనకు అంటకుండా చూసుకున్నాడు. ఎంత గొప్ప విషయం తెలుసా అది?
నేను ఎందుకని చాలాసార్లు ఆశ్చర్యపోతా యాకోబుని గురించి. లాబాను వెళ్ళినందుకు విగ్రహారాధన ఇల్లు, భయంకర విగ్రహారాధన తెలుసు కదా. ఆ గృహదేవతల కోసమే కదా వెళ్ళిపోతాను, మళ్ళీ పరిగెత్తుకొని వచ్చాడు లాబాను. నువ్వు పోతే పోయావు, నా కుమార్తెను తీసుకెళ్ళిపోయావు, కానీ నా గృహదేవతలు నాకు ఏమని ఎంపడబడ్డాడు కదా, నీకు తెలుసు కదా వాక్యం. హల్లెలూయా. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతామని, లాబాను మహా విగ్రహారాధికుడు. అతను విగ్రహారాధన ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరు యాకోబు. మరి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితుల్లో అక్కడ వెళ్ళినా కూడా 7 సంవత్సరాలు, తర్వాత 7 సంవత్సరాలు కొలువులు మీకు తెలుసు, వివాహాలు, ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు చాకరీ, దాదాపు 20 సంవత్సరాలు, 23 ఏళ్ళు, 21 సంవత్సరాలు చేసి ఆ తర్వాత తాను ఇక దేవుని చిత్తం కాదనుకొని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాడు కదా. నేను అంటాను, ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నా కూడా అదేది అంటనీయకుండా చూసుకున్నాడు. హల్లెలూయా. తన జీవితంలో అందరి మధ్య ఉన్న, అంతమంది అన్యుల మధ్య, విగ్రహారాధన వారి మధ్య ఉన్నా కూడా ఎట్టుండాడు? దేవుని బిడ్డగానే బ్రతికాడు, దేవునికే ప్రార్థన చేశాడు. ఒక మాట చెప్పనా, లాబాను ఎన్నో మార్లు మరి అల్లుడు వచ్చిన తర్వాత తను దీవించబడ్డాడని సంగతి గమనించి తను తన కుమారులు మరి చూసినప్పుడు అల్లుడిని ఎన్నోసార్లు మోసం చేయాలని ప్రయత్నం చేశారు. మీకు అర్థమవుతున్న వాక్యం. లాబాను తన అల్లుడిని, సొంత అల్లుడిని మోసం చేయాలి, బహుగా ఇతనికి దేవుని కృప ఉంది, దేవుని చేత దీవించబడుతున్నాడని మోసం చేయాలని ప్రయత్నం చేశాడు. నేనేమంటానంటే నువ్వే చెబుతున్నావు దేవుని కృప వల్ల అతను దీవించబడుతున్నాడని నువ్వు అంటున్నావు కదా, నువ్వు మోసం చేయాలంటే దేవుడు చేయనిస్తాడా? హల్లెలూయా. నేను లాభాన్ని అడుగుతున్నా, ముందే లాభాన్ని ఉంటే అడుగుతున్నా, ఉన్నాడు అనుకోండి కాసేపు లాభాన్ని అడుగుతా. దేవుని కృప యాకోబు తోడైందని నమ్మి నీ యాకోబు నీ ఇంటికి వచ్చిన తర్వాత బహుగా నువ్వు దీవించబడుతున్నావు సంగతి తెలిసింది నీకు. దేవుని కృప అతను తోడై ఉందని నమ్మి ఇవాళ అతను మోసం చేద్దామని నువ్వు కుమారులతో మాట్లాడుకున్న సంగతి దేవుడు వెళ్ళలేదా? మోసం చేయనిస్తాడా అంటా నేను ఈరోజు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మోసం చేయనిస్తాడా? ఇవాళ నిజంగా ఆ ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఆ ప్రయత్నాలన్నీ తారుమారు చేశాడు. ఇవాళ పొలంకి వెళ్తే పొలంలో ప్రార్థన చేస్తున్నాడు, ఇంట్లో అన్యుల మధ్య ఉన్నా కూడా ఎక్కడ ప్రార్థన చూసుకుంటున్నాడు? ఎవరు? యాకోబు. అందుకనే మన జీవితాలు మనం ఎక్కడ ఎవరి మధ్య మనం ఏ స్థలాల్లో మనం మన విశ్వాసం దేవుని మీద ఉండాలా. మనం ఎప్పుడు ప్రార్థనా జీవితాలు మనం విడిచిపెట్టకుండా ప్రతి మోకాలు దేవుని మీద మనం వంచగలిగితే తప్పక దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. యాకోబు ఒంటరివాడండి, అంతమంది మధ్య ఒంటరివాడిని దేవుడే ఎత్తిపట్టుకున్నాడు. అందుకనే దేవుడు ఆ వాక్యం అంటాడు, ఒంటరైన నిన్ను బలమైన జనంగా మారుస్తానన్నాడు దేవుడు. ఒంటరైన నిన్ను బలమైన జనముగా. హల్లెలూయా. విచిత్రం ఏంటో చెప్పనా, అన్యులింట్లో ఉన్నప్పుడు కూడా తాను దేవుని విషయంలో ఖచ్చితంగా ఉండటమే కాకుండా మెల్లమెల్లగా తన భార్య ఇద్దరిని మార్చుకోగలిగాడు. అన్యురాళ్ళు కదా వారు. ఫస్ట్ భార్య పేరేమిటి? రెండో భార్య పేరేంటి? లేయా, రాహేలు. ఇద్దరు భార్యలు కూడా మెల్లగా, పైగా చిన్నావిడ రాహేలు బహు అందగత్తి అయినప్పుడు కూడా బహుగా విగ్రహారాధకుడు, మహాపిచ్చి విగ్రహారాధన అయినప్పుడు కూడా ఆమెను కూడా మార్చుకోగలిగాడు. చూశారు ఎంత గొప్ప విషయం. కాబట్టి మెల్లమెల్లగా వారిని మార్చుకున్నాడు. వారిని మార్చుకోవడమే కాకుండా వారి ద్వారా తన కలిగిన సంతానాన్ని దేవుల్లో పెంచాడు. హల్లెలూయా. అంజులింట్లో ఉన్న, విగ్రహారాధన ఇంట్లో ఉన్న తనకు కలిగిన సంతానం ఎంతమంది? యాకోబు సంతానం నేను 13 అంటాను. అమ్మా సరే మీ మాటే పోండి అంట. 12 మంది మరి చూసిన మగపిల్లలు, ఒక ఆడపిల్ల, మొత్తం 13 మంది సంతానం ఉన్నారు కదా. ఉన్నారా? హల్లెలూయా. 13 మంది సంతానాన్ని కూడా దేవుల్లో పెంచాడు. 13 మంది కూడా అన్యుల మధ్య ఉన్న, తాతగారింట ఉన్న వారికి ఏ లక్షణాలు పెంచాడు? దేవుని యొక్క విలువలు పెంచి యెహోవా దేవుడిని ఎవరు నమ్ముకునేలాగున దేవుని భయభక్తుల్లో పెంచాడు. హల్లెలూయా. గమనించండి వాక్యాన్ని. అందుకని ఈనాడు వాక్యం అంటే మనందరి జీవితాల్లో కూడా ఈ విషయాలు మనసులో పెట్టుకొని మనం కూడా అటువంటి విశ్వాసం, ఏదైనా నా దేవుడు నాకు తోడే ఉంటాడు. నేను అంటాను, ఈ 21 సంవత్సరాల్లో అన్యులలో ఉన్న, విగ్రహారాధన ఇంట్లో ఉన్న, నిజంగా అనుక్షణము దేవుని తోడై ఉండి ఎక్కడా యాకోబుని మోసపోనీయకుండా దేవుడు కాపాడి, మీకు తెలుసు కదా, దేవుడు వచ్చి స్వయంగా మరి వీరు మోసపు ఆలోచన అంతా కూడా మరి మాట్లాడుకున్న సంగతి దేవుడే యాకోబుతో చెప్పి ఆ అరణ్యంలో జాగ్రత్త పరిచాడు మందల విషయంలో. హల్లెలూయా. ఆ తర్వాత చూసినప్పుడు వీరి ఆలోచన అంతా వ్యర్థమైంది. యాకోబుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక వారింటో ఉండి అక్కడే బహు ఆశీర్వాదం. తన మందలన్నీ దీవించబడ్డాయి. ఎవరి మందలు? యాకోబు మందలనే దీవించబడ్డాయి. ఎంత విశ్వాసం అండి. నేను అంటాను, వీటన్నిటికీ మూల కారణం ఒకటే అంటాను నేను చెప్పాలి. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే, ఒంటరిగా వస్తున్నప్పుడు ఆ రోజు చేసిన ప్రార్థన. ఇదిగో ఈ ప్రార్థన 20వ వచనంలో చేసిన ప్రార్థన. 20వ వచనంలో చేసిన ప్రార్థన. ఒంటరివాడు ప్రార్థన చేసుకున్నాడు. సహోదరు గొప్ప విషయం. ఈరోజు ఆ ప్రార్థన చేసుకుని దేవునికి అప్పచెప్పి అన్నీ ఏమైతే అడిగాడు అవన్నీ పొందుకున్నాడు. ఈరోజు తినడానికి తిండి కావాలన్నాడు, ధరించుకోవడానికి వస్త్రం కావాలన్నాడు,
ఆ విధంగా నేను వెళ్ళే మార్గమంతా నన్ను కాపాడాలన్నాడు. మరి ఇంకొక విషయం, ఇవన్నీ అడిగి ఊరుకోలేదుగా, ఎప్పుడు దేవుని పాదాలే పట్టుకొని అన్నాడు. హల్లెలూయా. నేను ఎవరికైనా అదే సలహా ఇస్తాను. అమ్మ, దేవుని విడిచిపెట్టొద్దు, దేవుని పాదాలు విడిచిపెట్టొద్దు, దేవుని హత్తుకోండి, దేవుని ప్రేమించండి, దేవుని వెంబడించండి, దేవుడే చూసుకుంటాడు. ఆ విశ్వాసం ఏమండి, ఆ విశ్వాసానికి రేపొద్దున దేవుడు ఏమంటాం, కొలతేస్తే, విశ్వాసానికి దేవుడు ఏమేస్తే కొలత వేస్తే మనం తేలిపోకూడదు, అలా నిలబడాలి మన జీవితాలు. హల్లెలూయా. యాకోబు లాగా నిలబడాలి. యాకోబు ఊరినే దీవించబడ్డా? యాకోబు నీ భాగ్యం ఎంత గొప్పదని దేవుడు ఊరినే అన్నాడా? ఇజ్రాయెల్గా ఊరినే మార్చబడ్డా? కారణం ఏంటంటే ఇదిగో ఇంత 21 సంవత్సరాల్లో ఆ విధంగా దేవుని పాదాలు విడిచిపెట్టకుండా ప్రార్థన చేసుకున్నాడు. తర్వాత చూడండి, ఒక్కడిగా వెళ్ళాడు. ఏమండి, లాబానికి ఎట్ట వెళ్ళాడు? ఒక్కడిగా వెళ్ళాడు. తిరిగి తను వచ్చేటప్పుడు ఎంతమంది తెలుసా? 13 మంది సంతానం, భార్యలు, దాసదాసీలు, పనివారు, మందలైతే అసలు విపరీతమైన మందలు, ఆస్తి, అంతస్తు, పేరు, ప్రతిష్ట. ఎవరు అసలు యాకో బయలుదేరి వస్తుంటే ఊరే కదిలిందంటే, ఊరులాగా ఉందంటే. హల్లెలూయా. వాక్యం వాస్తవమే కదా. ఒంటరైన వాడిని దేవుడు బలమైన జనముగా మారుస్తాడు. ఆ నమ్మకం కలిగి మనం కూడా కొనసాగాలి. అందుకనే ఏ స్థితిగతుల్లో కూడా మన విశ్వాస పరిమాణం ఎక్కడా తగ్గనేకూడదు. అంతే, దేవుడే చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? ఆ విశ్వాసంలో మనం ముందుకెళ్ళగలిగితే ఆయనే చూసుకుంటాడు. నమ్మిక విడిచిపెట్టొద్దు. లేఖనాలు మార్తతో యేసుప్రభు అన్నారు కదా, మార్త పరిగెత్తుకు నాకు సలహాలు ఇవ్వడానికి బాగానే వచ్చావు, కానీ నమ్మిక మాత్రం ఉంచు, దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నమ్మిక మాత్రం ఉంచాడు, దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఈ రోజున వాక్యం మన జీవితాల్లో అట్లాంటి విశ్వాసం కలిగి విశ్వాస పరిమాణంలో బలంగా నిలబడతాం. కిందకు వచ్చి నాకు అంటాడు, ఆ ప్రకారంగా అయ్యా నువ్వు అన్ని విషయాలు నాకు తోడై ఉంటానని నమ్ముతున్నాను, నాకు కలిగిన ప్రతి దాంట్లో నీకు పద్దెనిమిది ఇస్తానని ప్రమాణం చేశాడు. ఎవరు? యాకోబు. ఏం పద్దాలు అడుగుతావేంటి, నువ్వు మర్చిపోతావా ఏంటి పేరు అన్నట్టు నా ఆయన చూడమాక, మీకు నిద్ర లాగకూడదని అడుగుతూ ఉంటా అప్పుడప్పుడు. హల్లెలూయా. చెప్పండి ఎవరు? అందుకు అడుగుతున్నా, నాకు గుర్తులేక కాదు. అమ్మా ఆడవాడు అడిగాడు, ఏం పద్దాలు చెప్పిన పాటనే చెబుతా అన్నాడండి మాస్టర్ని. ఇది బాగానే ఉంది, నీకు వచ్చేదాకా చెప్పాలని ఆ మాస్టర్ ఆశ. హల్లెలూయా. కాబట్టి యాకోబు చివరికి ఏమన్నాడు తెలుసా? సమస్తము నాకు కలిగినంతా కూడా నేను కలుగుద్దని నమ్ముతున్నాను, నాకు కలిగిన ప్రతి దాంట్లో కూడా జీవితకాలం అంతా 10వ వంతు నమ్మకంగా నీకు నేను చెల్లిస్తాను. హల్లెలూయా. ఎంత బాగుంది మాటలు. ఇట్లాంటి విశ్వాస వీరులు కదా మనకు కావాల్సింది. ఎవరిళ్ళు? విశ్వాస వీరులు అంట. మీరేమంటారు? అది అట్లాంటి విశ్వాసంలో బ్రతికాలం అంతా మరి మనం నిలబడినప్పుడు దేవుడే చూసుకుంటాడు. ఆటంకాలు వస్తాయి, అభ్యంతరాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కొన్నిసార్లు అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి. యాకోబు మరి 21 సంవత్సరాలు అక్కడ ఉన్నాడంటే మరి పరాయింట ఉన్నట్టేగా. పరాయింట ఉన్నప్పుడు కూడా మరి ఎన్నో రకాల ఇబ్బందులు పడి ఉంటాడు. అయినా కూడా ఎక్కడా కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలే. మనం కూడా అదే కలిగి ఉందాం. సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉంటాడు. హబక్కు గ్రంథం 3:17 చూస్తా ఒకసారి. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17 వచనం చూడండి. తర్వాత యోహాను సువార్త 4:48 చూడండి. చదవమ్మా అదే. అందుకని హబక్కు భక్తుడి యొక్క సాక్ష్యం మనకు తెలుసు. ఆయన విశ్వాసం ఏమిటి చెప్పండి? ఆ విశ్వాసం ఏమిటి? ఏది పూసినా కాల్చినా కాగిపోయినా, ఏదున్నా ఏది పోయినా, అబ్బాబ్బాబ్బా ఎంత గొప్ప విశ్వాస వీరులండి. అందుకని నేను పేరు పెట్టాను, విశ్వాస వీరులు. హల్లెలూయా. విశ్వాస వీరులు, విశ్వాస పరిమాణం. ఏదున్నా ఏది పోయినా చెప్పండి, ఖచ్చితంగా దేవుడే మాకు. నిజంగా హబక్కు భక్తుడు దాకా ఈ రోజున కొన్ని విషయాలు క్రైస్తవ లోకం నేర్చుకోగలిగితే ఎంత ఆశీర్వాదం. దేవుణ్ణి నమ్ముకున్నామంటే అంత ఆశీర్వాదమైనా. కొన్నిసార్లు కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వద్దా? అవి ఉంటేనేగా దేవుని గొప్పతనమైన మనకు తెలుస్తుంది. ఇప్పుడు శ్రమ వస్తేనే కదండి దేవుని మీద ఆధారపడి ఏడ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు విడుదల ఇస్తే అప్పుడు కదా దేవుని నామానికి ఏమొస్తుంది. ఇప్పుడు రేపొద్దున మనకి ఎంత సాక్ష్యం ఇచ్చాడు ఈరోజు. రేపొద్దున చక్కగా మరి ఏదైనా మాట్లాడాలంటే రేపొద్దున చక్కగా బ్రహ్మాండమైన సాక్ష్యం మన చేతికి ఇచ్చాడు ఈరోజు. హల్లెలూయా. ఆశ కలిగి ఉన్నాను, ఎదురు చూస్తున్నాను దేవుని సన్నిధిలో. రేపు ఉదయకాల సమయంలో ఆ సాక్ష్యము దేవుని సమక్షంలో అందరి ఎదుట ఆ సాక్ష్యాన్ని పంచుకోవాలి. దేవుడు చేసిన అద్భుతం, దేవుడు చేసిన గొప్ప కార్యం, ఇవాళ నిజంగా అసలు ఊహించని కార్యం చేశాడు దేవుడు ఈరోజు. హల్లెలూయా. మరి అందుకని ప్రభు కోరుకుంది కూడా అదేగా. ఏమి మరి వాటాలు, ఆస్తులు పెట్టమని దేవుడు చెప్పలేదు, కానీ మీరు నాకు సాక్షులు ఏమిటండి, ఏమైతే నేను చేశానో అవన్నీ కూడా మీరు గుర్తుంచుకొని నన్ను మహింపరచమని దేవుడు చెప్పాడు. సాక్ష్యం చెప్పడం ద్వారా దేవుని నామానికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. అంతేకాకుండా చాలా మంది సాక్ష్యం ద్వారా బలపరచబడతారు. ఓహో కొన్ని ఇరుకులు వస్తాయా, ఇబ్బందులు వస్తాయా, సమస్యలు వస్తాయా, అయినా పర్వాలేదా,
ఎదురు చూడాలి, ఓర్పు కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని మీద ఆధారపడాలా, దేవుడు తప్పక సహాయం చేస్తాడు అనే దానికి మరి ఈరోజు సాక్ష్యాలు దేవుని ఇస్తాడు. దేవుని నామాన్ని మహిమ తెచ్చుకుంటారా? దేవుని నామానికి మహిమ రావాలంటే ఊరినే వస్తుందా? అలాగే కాబట్టి ఆ ప్రకారం ముందుకెళ్ళే వారిగా ఉందా? ఇలా ఆ ఒక్క భక్తుడు అంటున్నాడు చక్కని మాట, ఏం జరిగినా ప్రభు, కాసినా కాగిపోయినా పూసినా పూయకపోయినా ఏం జరిగినా కూడా నా రక్షణకర్త యొక్క దేవుని అందే నేను ఆనందిస్తాను అంటున్నాడు. ఆ విశ్వాసం అలా ఉందా? ఇవాళ మనం కూడా కొన్ని విషయాలు కనీసం అండి ఏముండయి అమ్మా, అంత గొప్పగా ఏదో కాకపోయినా చిన్న ఏదైనా కష్టం కలిగినప్పుడు నిజమే అపక్క భక్తులు అంత గొప్పగా మాట్లాడితే నేను ఈ చిన్న కష్టాన్ని భరించలేని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏమొస్తుంది? నష్టాన్ని కూడా స్వీకరించగలుగుతాం. స్వీకరించినప్పుడు దేవుడి దగ్గర బలంగా మాట్లాడు. హల్లెలూయా, రక్షణకర్త యొక్క యెహోవాయే అంతా నేను ఆనందించేదను. కిందకు వచ్చినాక అంటాడు యెహోవాయే నా బలం అన్నాడు. హల్లెలూయా. ఎవరు నా బలం? దేవుడే నా బలం. దేవుడు అంటే చాలు, ఏదో దేవుడే సమకూర్చోవాడని అన్నాడు. అలా అందుకని మనం కూడా ఆ విశ్వాసంతో ముందుకెళ్లే వారికి ఉందాం. మనం ఏమైతే ఎదురు చూస్తున్నామో మన ప్రతి కార్యము దేవుడు తప్పక సఫలపరచును గాక. నిరంతరం మన దేవుడు మనకు తోడై ఉండను గాక. మన ప్రతి అంశము దేవుడు నెరవేర్చబడును గాక. తప్పనిసరి దేవుడు సహాయం చేస్తాడు. లేఖనాలు చూడండి మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 48వ వచనం చూడండి. 4:48 యోహాను సువార్త. కొంతమందిని చూసి ఆయన అంటున్నారు, సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు నన్ను నమ్మట్లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు నేను అంటాను సహోదరుడా, కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా దేవుడు ఏదో అద్భుతం చేసేయాలి. నేనంటాను దేవుడు అద్భుతం చేస్తాడు, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి చేస్తాడు. సమయము, సందర్భము, అవసరం. అర్ధరాత్రి 1 గంట లేచి అన్నం తింటావా? తినడానికి ఒక సమయం ఉందిగా. ప్రసంగనందుల వాక్యం ఉందిగా. ఏముంది వాక్యం? ప్రతిదానికి సమయం ఉంది. తినడానికి సమయం ఉంది, పడుకోవడానికి సమయం ఉంది, లేకోవడానికి సమయం ఉంది, కూర్చోడానికి, నుంచోడానికి, నవ్వటానికి, ఏడవటానికి, ఆఖరికి కౌలించడానికి కూడా సమయం ఉంది అని అర్థం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ వాక్యాన్ని మన జీవితాలు అర్థం చేసుకోగలిగితే రోజున దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట దయచేసి అర్థం చేసుకున్నాం. కొంతమంది మనస్తత్వం ఎలా ఉందంటే విశ్వాసం దేవుడు నాకు చేస్తుంది. ఇందాక యాకోబు లాంటి వారు, లేకపోతే హబక్కు భక్తులు లాంటి వారు, భక్తులు లాంటి వారు చూస్తే ఎంత చక్కగా మాట్లాడారు. ఏమిటి మా దేవుడే మాకు కావాలి, మా దేవుడు తోడే మాకు కావాలన్నారు వాళ్ళు. అవునా? ఇంకొకటి ఏమని నమ్మారంటే ఏమో మా దేవుడు మాకు తోడు ఉంటాడు, అన్ని ఆయన సఫలపరుస్తాడని అసలు ఒక రకంగా దేవుని మీద భారం వేసి వెళ్ళిపోయాడు యాకోబు లాంటి వారు. హల్లెలూయా. ఇప్పుడు ఈయన చూస్తే కొంతమంది యూదులు ఎలా మాట్లాడుతున్నారు, పరిశీలి శాస్త్రం ఎలా మాట్లాడుతున్నారు, కొంతమంది వారి మనస్తత్వం ఎట్లా ఉందయ్యా అంటే పద్దాకల సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు. ఈ పద్దాకలు ఇదే పైన. హల్లెలూయా. వాళ్ళు కొన్ని సాక్ష్యాలు లోకల్ అంటే ఎంత బాధాకరంగా ఉందో తెలుసా? ఏంటి పాస్టర్ గారు అన్నీ మీకే కనపడతాయా? నాకే కనపడతాయి. ఒక ఆవిడ వాస్తవంగా అనుకుంటే ఆమె సాక్షి అవుతుంది. బాగా ప్రార్థన చేస్తే మంచి అల్లుడిని దేవుడు ఇచ్చాడంట. నీ బోటి పక్కన సంఘం అందంట, ఏంటి పాస్టర్ గారు మీ అల్లుడి గారికి 1 తులం బంగారం అని పెట్టవా అన్నారంట. వెంటనే యేసునామంలో సాయంత్రం పూట 4ంటికి యేసునామంలో ప్రార్థన చేస్తే అయ్యా ఏమైనా సరే నా అల్లుడు గారికి మరో 1 తులం బంగారం గొలుసు కావాలని ప్రార్థన చేస్తే 7ంటికి ఉప్పల్లో రోడ్డు వెంబట 1 తులం బంగారం గొలుసు దొరికిందంట. నాకు అట్టంటానే దొరికి సావట్లేదు అండి. ఆమె పిలిపించుకుంటే ఎప్పుడైనా తులం కావాలంటే ఆమె పిలిపిస్తే పోయా. హల్లెలూయా. పాపం ఆ పోగొట్టుకున్నాడు ఎవడో, ఆడ అన్యాయం అయిపోయి ఉంటాడు. కాబట్టి కొన్ని సాక్ష్యాలు చాలా చాలా విచిత్రంగా అమ్మా. ఈలో బ్రహ్మానందం గడ ఆహా అంటాడు బ్రహ్మానందం గారు. ఏంటి సాక్ష్యాన్ని ఊరుకోవట్లేదుగా యూట్యూబ్లో, అవునా కదా? సహోదరు ఆ మధ్య కూడా కొన్ని సాక్ష్యాలు మీతో చెప్పాను. మరి సమయం అయిపోతుంది, నేను తొందరగా వెళ్ళాలి కనుక అక్కడ పనులు ఉన్నాయి. కాబట్టి ఎట్లాంటి సాక్ష్యం అంటే ఉన్న వాస్తవాలు, జరిగిన యథార్థ సంఘటనలు, దేవుడు చేసిన అద్భుతాన్ని ఉన్నట్టుగా దాన్ని కలపకుండా చెరపకుండా చెప్పమన్నాడు సాక్ష్యం. హల్లెలూయా. వెలుగుల సాక్ష్యమును, బొద్దింకల సాక్ష్యాలను, పిల్లుల సాక్ష్యాలు, అమ్మ కరెంటు బిల్లు సాక్ష్యాలు ఈ మధ్య చెప్తున్నాను కదా. రోజు మాట్లాడుకుందాం తీరిగ్గా. ఏమంటారు? హల్లెలూయా. రేపు ఓపెనింగ్ అయిపోతే ఎల్లుండు ఆదివారం ఫస్ట్ ఆరాధనకి అందరూ వస్తారా? ఆదివారం క్రొత్త మందిరంలో ఫస్ట్ ఆదివారం ఫస్ట్ ఆరాధన జరుగుతుంది కదా. ఆరాధన రోజు చాలా సంగతి మాట్లాడుకుందాం దేవుని చెప్తాను. హల్లెలూయా. మన దేవునికి సమస్తము ఏంటి
అంత విశ్వాసం ఏంటి? రేపు ముందు గడవని ఎల్లుండి సంగతి చూద్దాం అన్నట్టు చూస్తారంట. ఇంకా నేను నమ్ముతున్నా అన్నీ తప్పక దేవుడే జరిగించుకుంటాడు. హల్లెలూయా. మన దేవుని సమస్తము. ఎందుకంటే ఏప్రిల్ 4వ తారీఖున పైకి వెళ్ళి నడియండలో కాళ్ళు కాలుతుంటే మరి కొంతమంది దేవుని బిడ్డలు తీసుకెళ్ళి అమ్మ 2 స్తుతి పాటలు పాడి చిన్న ప్రార్థన చేసిన రోజున ఇవాళ 4 నెలలు తిరిగేటప్పటికి అంత అద్భుతం చేసినప్పుడు ఇంత చేసినవాడు ఏదైనా చేస్తాడంట. నేను హల్లెలూయా. ఏమని తిప్పి 4 నెలలు తిరిగేటప్పటికి వాళ్ళు ఊహించరు కానీ దేవుడు చేశాడు. రేపు కూడా పాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మంద, ఎంత గొప్ప దేవుడు అండి. కాబట్టి సహోదరుడా విశ్వాసంతో ఉందాం. అందుకనే ఏమండి, కేవలం వాటి కోసం దేవుని వెంబడించకూడదు. దేవుడికి ఆరాధించడానికి వెంబడించాలి. ఆయన మనం గొప్ప చేయడానికి, ఆయన పని చేయడానికి మనం వెంబడిస్తే అవసరార్థం ప్రతి ఆశ్చర్యకార్యం మనకు చేసి పెడతాడు. హల్లెలూయా. కేవలం ఆశ్చర్యకార్యాలు చేయడానికి ఆయన మంత్రగాడు తంత్రగాడు, ఆయన బద్దలు వాడుకోవడానికి. ఎలికలకి ఆయన వాడుకొని, బొద్దింకలకి ఆయన వాడుకొని, అన్యులు అంటున్నారు వాడుకోండి రా మీ యాసైన బొద్దింకలు దాడటానికి గాను ఎగులు దాడగా మీ యాసైన వాడుకోమని అన్యుల చేత అనిపించుకుంటున్నారంటే ఏం సాక్ష్యాలండి లోకంలో. సహోదరుడు ఎంత పనికిమాలిన ఆలోచన. హల్లెలూయా. అందుకని సహోదరుడా లేఖనాల్లో దేవుడు మాట అన్నారు కదా, లేని వార్తను కొట్టించొద్దని. సామెతలోనేమో అబద్ధ సాక్ష్యం పలకూడదని ఉందా వాక్యంలో? మరి ఏం మాటలు, ఏం సాక్ష్యాలు. లోకంలో అన్యజనాంగంలో దేవుడు అన్నట్టుగా దేవునామానికి అవమానం తెస్తుంది వీళ్ళు. అసలు నిజంగా మనం చెప్తున్న సాక్ష్యము కనీసం సహజత్వానికి దగ్గరగా ఉండాలా వద్దా? ఏమ్మా సహజత్వానికి దగ్గరగా ఉండాలి కదా. ఎట్లా ఆవిడే మనం సాక్ష్యం చెప్పింది. నాకేం మళ్ళీ అటే అద్భుతం అవుతుంది. ప్రార్థన చేస్తే ఒక ఆమె కడుపులో 680 రాళ్ళు వచ్చినాయండి. ఎంత రాళ్ళు? అరే 2 కేజీల 72, 27, 28 మహా అయితే 3 కేజీలు ఉంటే గొప్ప పిల్లలు పుట్టినప్పుడు. ఆ 3 కేజీ పిల్లాడిని మోయటానికే గర్భంలో 9 మాసాలు మోసి 9వ నెలకి గర్భం వచ్చి ఆ పిల్లాడు పెరిగినాక మొయ్యలేక తల్లి బాధపడుతుంటే ఇది 3 కేజీల పిల్లాడికి 2, 27, 3 లోపు మన పిల్లాడికి 680 రాళ్ళు అంటే. లెక్క కూడా చెబుతుంది ఆవిడ. ఎంత రాళ్ళు అంట. ఇంకెందుకు కోరుకుంటారు అన్యులు? ఎందుకు కోరుకుంటారు? ఎక్కడ పడితే చూపించాలి ఆవిడ. ఎర్ర 680 రాడ్స్ 600 ఇంగ్లీష్లో కూడా చెబుతున్నారు. 680 రాళ్ళు. ఎంత రాళ్ళు ఎక్కడ పట్టాయో చెప్పాలి. ఎక్కడ పట్టినాయో పట్టాలి అసలు ఏంటో. నేను ప్రార్థన చేస్తానంట 680 రాళ్ళు అలా బయటకు వచ్చేసినాయి అంట. బొడబడ వచ్చేస్తున్నాయి అంట లోపల నుంచి. ఇటు నుంచి వచ్చినా కూడా చెప్పాలి నాకు కొంచెం. ఇటు నుంచి వచ్చినాయా, ఇటు నుంచి వచ్చినాయా, ఇటు నుంచి వచ్చినాయా, ఎంత రాళ్ళు ఇటు నుంచి వచ్చినాయా, పట్టదేమో ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి వచ్చినా చెప్పాలా. ఎక్కడో ఒకసారి పిలుద్దాం మనం కూడా, పిలుద్దామా? ఇది సాక్ష్యాలు కనుక సహోదరుడు జాగ్రత్త కలిగి ఉండాలి. పనికి మన సాక్ష్యాలు, దేవునామానికి అవమానం తెచ్చే సాక్ష్యాలు ఎందుకంటే చెప్తే నమ్మేటట్టు ఉండాలి. కనీసం మాట చెప్పామంటే సాక్ష్యము సూటబుల్ అయి ఉండాలి. 680 రాళ్ళు ఎట్లా పడతాయి అసలు? ఎట్లా పడితే మనుషులు సైజు చెబుతున్నాను. చేయి చూపించిన వీడియో చూపించమంటే రేపు చూపిస్తారు. రేపు తిరిగి కార్యక్రమాలు అయినాక మాట్లాడుకుందాం మనం. హల్లెలూయా. కాబట్టి కాదు వాస్తవాలు మాట్లాడాడు. దేవుడు గొప్పవారు. సమయ సందర్భాన్ని బట్టి మేలు చేస్తాడు ఆయన. భక్తులు ఎలా మాట్లాడారు? ఏ కష్ట నష్టాలప్పుడు, ఇరుకుల ఇబ్బందులు కూడా దేవుడే గొప్ప అని మాట్లాడారు. దేవుని మహింపరిచారు, దేవుని స్తుతించారు, దేవుని పాదాలు విడిచిపెట్టలా. అట్లా దేవుడు వారికి కూడా తోడై ఉన్నారు. దేవుడు సహాయం చేశాడు వారు. తిరిగి వాళ్ళ గొప్ప మేలులతో ప్రతిబిడ్డను దేవుడు నింపాడు. ఈ రోజు ఇందాక అబక్క భక్తుడు అంత గొప్ప సాక్ష్యం బలిగితే కిందకు వచ్చినాక తన కాలం నేటి కాలం వల్ల దేవుడు చేశాడంటే. హల్లెలూయా. అంటే ఆ ప్రకారం యథార్థంగా మాట్లాడదాం, నమ్మంగా జీవిద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం ముగిద్దాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 36వ వచనం 26వ వచనం. ఇలాగ నా చర్మం అంతా చీకిపోయిన తర్వాత కూడా కొత్త శరీరంతో నేను దేవుణ్ణి చూచేదను, నా మట్టుకు నేను చూచేదను, మరి ఎవరినో కాదు, నేనే కన్నులారా. చెప్పండి ఎట్లా చూస్తాడంటే, కన్నులారా నా దేవుడిని నేను చూస్తాను. హల్లెలూయా. ఏ స్థితిలో మాట్లాడుతున్నారు? ఎవరైనా ఏవేగా ఏమంటున్నారు? ఆయన సమస్తము కష్టాలు పడి, ఇరుకులు ఇబ్బంది పడి సమస్తం కోల్పోవడమే కాకుండా దేహంలో ఆరోగ్యం అంతా కోల్పోయి పురుగులు బట్టి శరీరం అంతా చీకిపోయింది. శరీరం అంతా చీకిపోవడం అంటే మీకు తెలుసుగా, వస్త్రాలు చీకిపోతాయి కదా, పట్టుకుంటే రాలిపోతాయి. చీకిపోవడం అంటే అదేగా.
ఇప్పుడు ఈ బట్ట ఎట్టు ఉంది, స్ట్రాంగ్గా ఉంది, ఉందా లేదా? నాని తడిసి క్వాలిటీ లేదంటే ఏమైపోయిన తర్వాత ఇలా పట్టుకుంటే చీకిపోదు. ఆ విధంగా తన శరీరం అంతా అలా చీకిపోయే పరిస్థితి వచ్చిందండి. అయినా కూడా ఆ స్థితిలో కూడా యోబు ఏమంటున్నారు, ఎంత గొప్ప సాక్ష్యం అండి. విశ్వాస వీరులంటే వాళ్ళండి, విశ్వాస పరిమాణం అంటే అదండి. అట్లా మాట్లాడాల్సిన అవసరం కనపడతాం. ఆ సందర్భంలో కూడా ఆయన అంటారు చక్కని మాట, నా శరీరం అంతా కూడా చీకిపోయినా, నా చర్మం అంతా కూడా చీకిపోయినా ఖచ్చితంగా నా దేవుడిని నేను చూచేద్దాను. మామూలుగా నా మట్టుకు నేనే చూస్తాను, అంతేకాదు నా కన్నులారా నేను దేవుడిని చూస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నాకు విశ్వాసం చూపించాలా? ఇప్పుడు మనకు కూడా ఏ విశ్వాసం ఉండాలా? ఏదేమైనా సరే నా ప్రభు ప్రతి కార్యము నేను చూస్తాను, నా దేవుడు ప్రతి పనిని నాకు సఫలపరుస్తాడు. ఏ అంశాలు అయితే దేవుని దగ్గర విశ్వాసంతో నమ్మి పలానా అంశం కావాలని దేవుని దగ్గర ప్రార్థన చేశాను, ఆ ప్రతిదీ నేను కన్నులారా చూస్తాను నమ్మకం మనకు కూడా ఉండాలి వద్దా? హల్లెలూయా. కన్నులారా ప్రతి కార్యము నా దేవుడు నాకు చేస్తాడు, ఆ ప్రతి కార్యము నేను చూస్తానని నమ్మాలి మన జీవితాలు. తప్పక మన దేవుడు మనకు తోడే ఉంటాడు. అట్లాంటి విశ్వాస వీరులు ఉన్న గ్రంథం, ఆ గ్రంథాన్ని పట్టుకొని ఏం మాట్లాడతారు లోకంలో. కాబట్టి జాగ్రత్త కలిగి, ఆలోచన కలిగి మన ఆత్మ జీవితాలు మనం కొనసాగిద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మరొక భక్తుడు పౌలు గారు ఏమంటాడు చూడండి. విశ్వాసంతో ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు ఆయన. మంచి పోరాటం నేను పోరాడితేనే, నా పరుగు నేను కడముట్టించుదని, విశ్వాసం నేను కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. హల్లెలూయా. ఆయన ఏమంటారు, ఆయన సాక్ష్యం ఏమిటి? నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు నేను కడముట్టించాను, నా కొరకు నీతి కిరీటము దాచబడింది. హల్లెలూయా. దేవునికి సమస్తం సాధ్యం. ఈరోజు వాక్యం మన జీవితాల్లో కూడా మన విశ్వాసం కూడా ఆ కోణంలో ఉండాలి. ఈరోజు మనం కూడా ఆ రూపొద్దున ఇప్పుడు ఆయన చెప్పగలుగుతున్నాడంటే అట్లా ఉన్నాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. నేను అంటాను, ఎవడు భక్తి వాడికి ఏం పుట్టించుద్ది? చెప్పాలి అందరూ, ఏం పుట్టించుద్ది? యోబు గ్రంథంలో చక్కని మాట ఉంది కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని ఉంది అక్కడ బైబిల్. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు, ఇప్పుడు నమ్మాము, ఇష్టపడుతున్నాము, కడుపే కాల్చుకున్నాము, ప్రార్థన చేస్తున్నాము, నిలువుగాల మీద పని చేస్తున్నాము, మనం ఏ నమ్మకంతో విశ్వాసం చేస్తాం, మన భక్తి మనకు ధైర్యం పుట్టించదా? నేను అదే నమ్ముతా. నేను నిలువుగాల మీద కూర్చొని అక్కడ ఉంచుంది. అందుకే ఏదేమైనా సరే ఆటంకాలు తొలగిపోవాలి. అందుకనే ఇక్కడ ఉండబుద్ది కాదు, ఏ ఖాళీ ఉండి ముందు పరిగెత్తున్నా, అక్కడికి నుంచుంటున్నాను. అందుకని అపవాది సాత అనేక ఆటంకాలు, అభ్యంతరాలు, ఆ సలహాలు సూచనలు ఇచ్చుకుంటా చేసే పని వారికి ఆ ప్రకారం జాగ్రత్తగా మన పని ముందు చక్కబెడదాం. మనం కూడా సహోదరులు ఆలీలు కొన్ని సంగతులు సాక్ష్యాలు చెప్పినప్పుడు ఏం పర్వాలేదు. అందుకనే 19వ తారీఖు ఆ సమయం కొరకు ఎదురు చూద్దాం, బలంగా ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా దేవునికి సమస్తము సాధ్యం ఈరోజు. హల్లెలూయా. అంతే, ఈరోజు ఖచ్చితంగా ఎవడు భక్తి వాడి ధైర్యం పుట్టిస్తుంది. నా నమ్మకం, ఇంత చేసిన దేవుడు ఏదైనా చేస్తాడు, దేవుడు సఫలపరుస్తాడు. సమయానికి దేవుడు అన్ని అందుబాటులోకి తీసుకొస్తాడని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. దేవుడికి సమస్తం సాధ్యం. అందుకని మంచి పోరాటం. చెప్పండి, ఏ పోరాటం? మనం కూడా మన విశ్వాసాలు మన విశ్వాసం అంటే మనకు తెలవదా? విశ్వాస పరుషులో మనకు తెలవదా? మన యొక్క మంచి పోరాటం మన పోరాటది కాదో మనకు తెలవదా? అందుకని మన పరుగు మనం కడముట్టిస్తున్నా లేదు మనకు తెలవదా? మనం దేని కొరకు పరుగులు పెడుతున్నాం మనకు తెలవదు ఈరోజు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మాటలు అర్థం చేసుకొని మనం కూడా ఖచ్చితంగా ఆ విశ్వాసంలో భక్తులు ఎలా మాట్లాడారు, అందుకని వీళ్ళందరినీ విశ్వాస వీరులుగా ఉన్నారు కనుక ఆ పరిమాణం కలిగి మనం కూడా కొనసాగుదాం. సదాకాలం మన ప్రభు మనకి అక్కడ అంటారు పౌలు గారు, ఏమండి పౌలు గారు అక్కడ అంటాడు చక్కని మాట, నాకే కాదు అమ్మ, నాలాగా ఎవరు ఇష్టపడి పరిగెత్తినా అందరికీ కూడా ఖచ్చితంగా దేవుడు ప్రతివాడికి ఆ జీవ కిరీటం ఇస్తాడు, ఆ నీతి కిరీటం ఇస్తాడు. హల్లెలూయా. ఆ మాటలు మనల్ని ఎంతో బలపరుస్తున్నాయి, ఆ మాటలు మనల్ని ఎంతో బలాన్ని ఇస్తున్నాయి ఈ రోజున. కాబట్టి ఆ ప్రకారం మనం కూడా మన పరిమాణాలు మనం కొనసాగిద్దాం. విశ్వాసం ఎంత ప్రధానమైన గుర్తుపెట్టుకుని ముందుకు సాగుతాం. సదాకాలం మన దేవుడు మనకి. మీకు తెలుసు, వాక్యం ముగిస్తున్నాను. శతాధిపతికి తెలుసు కదా, లోకాసువార్త 7వ అధ్యాయంలో ఆయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఎంత మాట్లాడండి, వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాడు, వచ్చినప్పుడు దేవుడిని ఎట్లా నమ్మాడు, మరి యేసు ప్రభువుతో సంభాషించినప్పుడు ఆయన మాటలు ఎలా ఉన్నాయి, అవునా? సో ఒక్కొక్క మాట ఎంత బాగుందో, ఎంత తగ్గింపు ఉందో, ఎంత విధేయత ఉందో, ఎంత లోబడుతున్నాడు. పైగా అన్నాడు, ఎవరయ్యా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను పలానా అధికారినండి. ఎవరినండి? పలానా అధికారినండి. కాబట్టి ఈ రోజున ఒకరిని పొమ్మంటే, ఒకరిని రమ్మంటే వస్తాడు. అంత అధికారం ఉంది. అయినను చెప్పండి అందరు చెప్పండి, అయినను నీ మాటకు నువ్వు లోపడుతున్నా, నీ అధికారానికి నేను లోపడుతున్నా. నువ్వు చెప్పయ్యా, అయ్యా నువ్వు సహాయం చేయగలవు అని నమ్మాను. ఆ విధంగా ఆ మాట అన్నప్పుడు యేసు ప్రభు నిజంగా ఎంత విశ్వాసం ఉంది ఇతనిలో. విశ్వాసమేగా చూసింది. శతాధిపతి ధనం చూశాడు యేసయ్య,
శతాధిపతి గొప్పతనం చూశాడా? శతాధిపతి పలుకుబడి చూశాడా? శతాధిపతి నువ్వు గొప్ప సైన్యాధ్యక్షుడు అని ఆ హోదాను చూశాడా? అవి చూడ అసలు దేవుడు ఆ కోణంలో కూడా రాలా శతాధిపతి. వాళ్ళు నిజంగా ఏ కోణంలో దేవుని దగ్గర మనం రావాలి, మనం ఏ కోణంలో దేవుడు చూస్తాడు. హల్లెలూయా. శతాధిపతిని దేవుడు చూసింది విశ్వాసంలో, అతనిలో ఉన్న విశ్వాసాన్ని చూశాడు, అతనిలో ఉన్న ఆ మాట తీరును చూశాడు. ఏ తీరు చెప్పండి? ఏ తీరు? ఆ మాట తీరేగా మనం గొప్ప చేసేది. నోటి మాటే కదా ఏ తెచ్చిపెట్టినా, జీవమైన దెబ్బలైనా అదేనంట ఆయన. కాబట్టి వాళ్ళ ఆ నోటి మాట తీరుని బట్టి అసలు ఎంత గొప్పగా మాట్లాడాడో. వెంటనే ప్రభు అన్నాడు, ఏంటయ్యా వచ్చావు, మరి ఏ పని మీద వచ్చావు అన్నప్పుడు, అయ్యా నా దాసుడు ఒకడు, ఇది పరిస్థితి. ఒక పనివాడు దాసుడు, నీ పనివానికి బాగోపోతే నువ్వు ఇంత దూరం వచ్చావా? పైగా నన్ను నమ్మి నేను స్వస్థపరచగలను నమ్మి నా దగ్గరికి వచ్చావా? పద వస్తాను, నీ విశ్వాసం నాకు బాగా నచ్చింది పద అంటే, మళ్ళీ ఆగండి అయ్యా, మళ్ళీ అన్నాడా? ఆగండి అయ్యా, మీరేమనుకోమాకండి, మీరు రావటానికి ఇష్టం కలిగి ఉన్న నేనంత యోగ్యుని కాదన్నాడు. హల్లెలూయా. ఎంత బాగుందండి అన్నమాట. యోగ్యత పులిమేసుకుంటాం మనం, యోగ్యత లేదు అన్నాడు అతను. శంకరదే అన్నాడు, కన్నులెత్తి చూచుట కూడా నేను యోగ్యుని కాదు అన్నాడు శంకర్. కన్నులెత్తి చూచుట కూడా నేను మాట్లాడితే యోగ్యత ఎక్కడుందండి? ఎవడండి సరిపోయేది? వాళ్ళు నిజంగా ఎవరు శతాధిపతి అన్న మాట ఏంటి? నువ్వు నా ఇంటికి రావడానికి నేను యోగ్యుని కాదు, పాత్రుని కాదయ్యా. వెంటనే ఇంకొక మాట అన్నాడు జోడించి, నువ్వు మాట మాత్రం చదివితే నువ్వు అంత రావాలయ్యా, నీ మాట చాలన్నాడే. హల్లెలూయా. చెప్పండి ఏం చాలు? అందరు చెప్పండి ఏం చాలు? నీ మాట చాలయ్యా, నీ మాట చాలు. ఎంత విశ్వాసం చూపించాడు. మళ్ళీ అట్టలే ప్రభు లేచినాడాల మళ్ళీ కూర్చొని చూశారా అని సంఘంతో, చూశారా ఇతరులు ఎంత విశ్వాసం ఉందో? ఆ మాటతే చూశారా? ఆ విశ్వాసం చూశారా? ఆ తగ్గింపు చూశారా? నేను వస్తాను పదమన్నా కూడా తను తగ్గించుకొని నేను యోగ్యుని కాదు, మాట చాలంటున్నాడు. సహోదరుడా, ఈ రోజున ఆ మాట చెప్పి వెంటనే ప్రభు అన్నారు, మీలో కూడా ఇంత విశ్వాసం ఏనాడు ఎవరిలో నేను చూచి ఉండలేదు అన్నాడు. మీ అందరిలో కూడా ఏనాడు కూడా ఎవరిలో కూడా చెప్పండి, ఎన్నడూ కూడా ఎవరిలో కూడా. వెంటనే మరి అక్కడ ఉన్న కోపం వచ్చుద్దా? మామూలుగా అయితే వాక్యం అర్థం అన్నోడికైతే కోపం వచ్చుద్ది, కానీ వాక్యం అర్థమైన వారు కనుక మరి ఆ విధంగా తగ్గించుకొని, నిజమే ప్రభు ఏది చెప్పినా కూడా ఆలోచించి చెప్తారని తాము తగ్గించుకొని వెంటనే మరి అతని వైపు చూచి, నువ్వు కోరుకున్నట్టు నీకు అవుతు పదం అన్నాడు దేవుడు. హల్లెలూయా. చూసి ఏమన్నారంటే, ఎంత గొప్ప విశ్వాసం చూశారు అతనిలో. ఏముంది అతనిలో? చెప్పాలి, ఏముంది అతనిలో? దేవుడు ఏం చూస్తాడు? మళ్ళీ ఉండవలసింది ఏంటి? మన పలుకుబడి హోదా చూస్తాడు ఆయన, పొరపాటు కూడా చూడగా. దేవుడు చూసేదంతా నమ్మకము, విశ్వాసము, తగ్గింపు, ప్రార్థన, ఇదే దేవుడు చూసేది. ఇవన్నీ పుష్కలంగా అతనిలో కనపడ్డాయి. కాబట్టి వెంటనే అద్భుతం చేశాడు, గొప్ప కార్యం చేశాడు. ఇలా వాక్యం మన జీవితాల్లో కూడా, మన విశ్వాసాలు కూడా ఆ ప్రకారం ఉంచగలిగితే ఎంత ఆశీర్వాదం. ఊరా మోయాబు దేశస్తురాలా భర్త చనిపోయినా కూడా అతని విడిచిపెట్టకుండా వచ్చిందా? సాక్ష్యం గొప్పగా పలికిందా? వాళ్ళ ఊరు వాడ కొన్ని వందల సంవత్సరాలుగా ఆ సాక్ష్యాన్ని మనం మాట్లాడుకుంటున్నామా? విశ్వాసమేగా. ఎవరెవిడా? రూతా. ఎంత గొప్ప విశ్వాసం. ఏమంది? నీ జనమే, నీ దేవుడే, నువ్వు సచ్చిన కాడే, మరణం తప్ప నన్ను ఏది వేరు చేయకూడదందా? విశ్వాసం చూపించిందా? అత్త కోసం నిలబడిందా? అత్తను పోషించిందా? సంఘ సహవాసనం ఉందా? సంఘంలో మంచి పేరు తెచ్చుకుందా? ఊళ్ళో మంచి పేరు తెచ్చుకుందా? ఊయేనా? హల్లెలూయా. ఎన్నిటి విశ్వాసమేగా. కొద్ది రోజుల్లో గొప్ప విలువ తెచ్చుకుందిగా. అక్కడే వాక్యం ఉంది కదా, మొదటి స్థితి కన్నా కడవరి స్థితి మరీ గొప్పదైందంట. చెడ్డదా వాళ్ళ గొప్పదైందంట. పేరు పెడితే అందుకని ఈరోజు సహోదరుడా విశ్వాసం దేవుడు చూస్తున్నాడు కనుక మనం కూడా విశ్వాస పరిమాణం తగ్గకుండా మన విశ్వాసాన్ని కొనసాగిద్దాం. సదాకాలం మన దేవుడు మనకి తోడే ఉంటాడు. చివరికి ఒక చక్కని మాట అమ్మా, పేద విధురాలు కానుకలు పెట్టికాడు ఎవరు కూర్చున్నారంటే ఒక రోజున ఏసై కూర్చుంటే కానుకలు పెట్టికాడి కంటే పేద విధురాలు వచ్చి విశ్వాసంతో అని చెప్పిన వాక్యం అర్థమైంది కావాలా. కానుకల పెట్టిలో వచ్చి మరి తనకున్నదంతా వేసిందంటే యేసుప్రభు అన్నారు, ఆ సాక్ష్యం అయిపోయిన కానుకలు పట్టడం అయిపోయినాక మీ అందరికన్నా మీరు వేసిన దానికన్నా కూడా ఆమె చాలా ఎక్కువ వేసింది అన్నారు. చాలామంది అనుకున్నారు ఎన్ని లక్షలు వేసిందో. ఆయన పేదదాని దగ్గర 2 లక్షలు ఏడ ఉండే, నేను 1000 వేసా, 2 వేసా, 5 వేసా, 10 వేసాను, అందరికన్నా ఎక్కువ వేసిందంటే 5 లక్షలు వేసింది. ఆయన పేదదాని దగ్గర అంత ఎక్కువ ఏడ ఉంది వేయటానికి అని అందరూ ఆశ్చర్యంగా ఎంత వేసి ఉండదని ఆ విధంగా ప్రశ్న వేసుకొని కూర్చుంటే ఆ మనసు దేవుడు ఆలోచించి ఎంత వేసిందని మీరు అనుకుంటున్నారు కదా, ఎంత అంటే 2 కాసులు వేసింది అన్నాడు.
ఎన్ని కాసులు? ఎంతలో అవసరం? 2 కాసులుగా ఎంతసేపు చెబుతున్నావు అని కొంతమంది పెద్ద విడిచిన వాళ్ళు ఉంటారు. వాక్యం అర్థమైన వాళ్ళు ఎరవరు అనుకోండి. వాక్యం అర్థం అయిన వాళ్ళు ఇరుస్తారు. పెద్ద నేను 10 రూపాయలు వేసా, ఆమె 2 రూపాయలకి ఎంత గొప్పగా చెబుతున్నావేంటి? నేను లక్ష చేసి లేదు 5,000 వేసా, 10,000 వేసా, ఇంకెంత వేసా, 2 రూపాయలకి ఎంత గొప్పగా చెప్పావా అంటే ప్రభు మళ్ళీ కల్పించుకొని అన్నారు. ఆమె తనకున్న జీవనం అంతా ఏమంతా ఉన్నదంతా జీవనం అంతా ఉన్నదే అంతా ఆమె. మీకు ఉన్నదంటే కొంచెం, కానీ తనకున్నదంతా. నా మాటలు అర్థమయ్యి, నాకు వాక్యం అర్థమయ్యి విశ్వాసంతో ఉన్నదంతా వేసేసి దేవుడే నన్ను పోషిస్తాడు అనుకుందండి మనసులో. ఆ మనసులో అనుకుంది ఎవరు తెలిసింది? హల్లెలూయా. ఆ మనసులో అనుకుని దేవునికి అర్థమైంది కావాలి. దేవుడు బ్రహ్మాండ సాక్ష్యం చెప్పాడు. ఆ తర్వాత కాకపోతే ఏదన్నా కొనుక్కున్నాళ్ళు కూడా, అమ్మో ప్రభు మాటలు గొప్పగా ఉంటాయి, ప్రభు ఆలోచన మనకు అందదు, ప్రభు ఉద్దేశం చాలా గొప్పది అనుకొని మళ్ళీ నేల కలుసుకుంటా ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఆ పని చేయగలిగింది అంటే పేద విధవరాలు విశ్వాసంతోనేగా. విశ్వాసంతో నా దేవుడే నన్ను పోషిస్తాడు. ఎవరు పోషిస్తారు? నా దేవుడే నన్ను తప్పక పోషిస్తాడనే విశ్వాసంతో ఆమె నమ్మింది కనుక తనకున్నదంతా వేసేసిందంట. దేవుడు అద్భుతం చేశాడు. దేవుని దృష్టిలో పడిందా లేదా? ఆ తర్వాత అంత దేవుడు పోషిస్తాడా పోషించడా? హల్లెలూయా. మన దేవునికి సమస్తము. కాబట్టి మనం కూడా అటువంటి విశ్వాసాలు కలిగి కడవ దినాల్లో మన విశ్వాసాలు కొనసాగిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి కొద్ది మాటలు దేవుడి గురించి ప్రార్థన చేసుకుందాం. అందరం కలిసి వాళ్ళ కోసం, వాళ్ళు కూడా చేస్తారు, మనం కూడా వాళ్ళ బిడ్డల కోసం ప్రత్యేకంగా. పేరు అనూష కుమార్తె పేరు, కుమారుడి పేరు